ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నా హృదయపూర్వకంగా నమస్సుమాంచండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు ఒకట లేదంటే వేరు వేరా? క్రైస్తవ సమాజంలో ముగ్గురు ఒకటని, రెండవది ముగ్గురు వేరు వేరని. ఇందులో ఏదు వాస్తవానికి దగ్గరగా ఉంది? ఈ రెండిట్లో, ఈ రెండు సిద్ధాంతాలలో బైబిలుకు అనుగుణంగా, బైబిలుకు అతీతంగా ఏ సిద్ధాంతం ఉంది, ఏ వాదన ఉంది అనేది మనం ఆలోచించబోతున్నాం. అలా వాదనలలో ఒక వాదనను ఈరోజు మనం తీసుకొని ఆలోచించబోతున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనం. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుట లేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేను, నా యందు తండ్రి. అయితే నేను మాట్లాడుతున్నవి నా సొంతవ కాదు, అది నా ఊహల కాదు. తండ్రి నా ద్వారా నా యందు నివసించుచు మాట్లాడుతున్నాడు అని ప్రభువైన యేసుక్రీస్తు ప్రబోధించడం, ప్రస్తావించడం మనం చూస్తున్నాం. అయితే సమాజంలో రెండు సిద్ధాంతాలు అనుకున్నాం కదా. అయితే ఒక సిద్ధాంతపరమైన ఆలోచనలతో కొందరు క్రైస్తవ సహోదరి సహోదరులు తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తులో నివసించుచున్నాడంట. అంటే ఇద్దరు ఒకటేను కదా, ఇద్దరు ఒకటే కదా. ఈ వచనాలను పట్టుకొని, లేదా ఈ వచనాన్ని పట్టుకొని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకటే అని అనడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నట్లుగా క్రైస్తవ సమాజంలో వ్యక్తపరుస్తారు బోధకులు. ముగ్గురు ఒకటే అని అనడానికి ఇది చక్కటి వచనం కదా. ప్రభువైన యేసుక్రీస్తులోన తండ్రిని దేవుడు నివసించచ్చు, క్రియలు చేయిస్తున్నాడంట. అలాంటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తండ్రిని దేవుడు ఒకటే కదా, సునాయాసనగా అర్థమవుతుంది కదా. ముగ్గురు వేరు వేరు అని అంటున్నటువంటి వ్యక్తులకు ముగ్గురు ఒకటే అనే సహోదరి సహోదరులు ఇదం పదం తెలియకుండా వివరిస్తారేంటి అనే మాటలు కూడా సమాజంలో జరిగిపోతున్నాయి అనుకోవడం. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిలుకు బైబిలే సమాధానం చెప్పాలి. 14వ అధ్యాయం యోహాను సువార్త 10వ వచనంలో ఉన్నటువంటి వచనం యొక్క భావం, ఆ వచనం వెనుక ఉన్నటువంటి అర్థం, పరమార్థం మనం ఆలోచిస్తే ముగ్గురు ఒకటే అనడానికి ఆస్కారం ఉంటుంది అని అంటున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులు గమనించాలి. నిజానికి అక్కడ ఉన్నటువంటి అర్థం అది కాదు. ఏంటి నువ్వు ఇలా అంటున్నావంటే నిజం. మనం ఆలోచించబోతున్నాం. మనం కొద్ది నిమిషాల్లో దాని యొక్క అర్థం బయటపడబోతుంది. గమనించాలి. నేను ప్రేమపూర్వకంగా సమాధానం చెప్పడానికి ఆశిస్తున్నాను. ముగ్గురు ఒకటే అంటున్నటువంటి సహోదరి సహోదరులు కూడా గమనించాలని నా యొక్క మనవి. దయచేసి ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. హేతు అడిగే ప్రతి ఒక్కరికి దేవుడు సాత్వికంతో సమాధానం చెప్పమన్నాడు. అరిసే కుక్కలా నేను సమాధానం చెప్తే నేను క్రైస్తవుని కాలేను. నా యందు తండ్రియు తండ్రి యందు నేనును ఉన్నామని నమ్ముట లేదా? దీని గురించి ఒక చిన్న వివరణ చెప్పి తండ్రి నా యందు నివసించుచున్నాడనే దాని గురించి మనం లోతుగా ఆలోచించబోతున్నాం. ముందుగా నా యందు తండ్రి, తండ్రి యందు నేను ఆలోచిద్దాం. అదే 14వ అధ్యాయము ఒకసారి 20వ వచనం చూద్దామా. 20వ వచనం, నేను నా తండ్రి యందును మీరు నా యందును. మరలా నేను చదువుతాను. నేను నా తండ్రి యందును మీరు నా యందును. అంటే ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యందంట, ప్రభువైన యేసుక్రీస్తు యందు మనమంట. అంటే తండ్రి దేవుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు మనుషులుగా మనం ఒకటేనర్థమా? ఒకటేనర్థమా? నేను నా తండ్రి యందును, వారిద్దరు ఒకటి అనుకుంటే మీరు నా యందును అని ప్రభువైన యేసుక్రీస్తు మనుషులను చూసి మాట్లాడాడు.
అంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులే కావచ్చు, సమాజమే కావచ్చు, ఆ సమాజంలో ఉన్నటువంటి మనుషులు ప్రభువైన యేసుక్రీస్తు ఒకటేనా? కాదు కదా. నేను నా తండ్రి యందు, మీరు నా యందు, నెక్స్ట్ నేను మీ యందును ఉన్నామని ఆ దినమని మీరు ఎరుగుదురు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మనం ఒకటేనా? కాదు కదా. మరి అక్కడ తండ్రి యందు నేనంటే వారిద్దరు ఒకటేనా? కాదు కదా. అక్కడ అర్థం మరి గమనించాలి. ఒకరై ఉంటాం వేరు, ఒకటై ఉంటాం వేరు, గమనించాలి. అంతే కదా. నా యందు మీరు, మీ యందు నేను, మనము మన తండ్రి యందు అందరం కలిసిమెలిసి ఉంటామని అర్థం. ఎలా? జయించేవాడు నా పక్కన కూర్చుంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి కుడిపర్సన కూర్చున్నాడు. అంటే ఒకటిగా ఉండడం, ఒకరగా కాదు, ఒకటిగా ఉండడం. చేయి చేయి కలుపుదాం, ఒకటిగా ఉందాం, సత్యాన్ని గెలిపిద్దాం. అంటే 100 మంది ఒకరైపోతారైనా, 100 మంది ఒకటిగా ఉంటారైనా, ఒకటిగా ఉంటారు. చేయూతనివ్వడం అంటారు దాన్ని. 10వ వచనం మాట్లాడుతూ ఆయన తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఖచ్చితంగా ఇది తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కటే అనడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి అనే సంబోధిస్తున్నటువంటి సహోదరి సహోదరులకు ఒక చక్కటైన సమాధానం చెప్పాలని ఆశిస్తున్నాను. ఓకేనా? చూద్దాం. గలతీయులకు వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారు, అపోస్తుడైన పౌలు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూద్దామా? 20వ వచనం, 20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడిని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. గమనించాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడిని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమార యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. అపోస్తుడైన పౌలు గారు అంటున్నారు, నేను కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడిని నేను కాను, నాలో జీవించుచున్నది, నాలో నివసించుచున్నది క్రీస్తు యేసే, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు, నేను కాను అన్నాడు. అంటే అర్థం యేసుక్రీస్తు ప్రభుల వారు పౌలు గారు ఒకటేనా? గమనించాలి. ప్రభువైన యేసుక్రీస్తు పౌలు గారు ఒకటేనా? ఒకరేనా? లేదంటే ఒకరేనా? ఒకరు కాదు కదా. మరి దేని గురించి ఆయన మాట్లాడుతున్నాడు? దేని గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు? గమనించాలి. నా యందు నేను కాదు, నా యందు ఇక పైన జీవించుచున్నది ప్రభువైన యేసుక్రీస్తే. అంటే మరొక వచనం చూద్దాం. గలతీయుల పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూద్దామా? 16వ వచనం, ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు దమస్క పట్టణానికి పౌలు గారు ప్రయాణంలో వెళ్తుంటే, క్రైస్తవులు హింసించడానికి కంకణము కట్టుకుని ప్రయాణం చేస్తుంటే ప్రభువైన యేసుక్రీస్తు అడ్డుపడి నీవు చేస్తున్నటువంటి అక్రమాలు ఏంటి, దాన్ని ఆపేయి, అజ్ఞానంగా నువ్వు పరుగులు తీస్తున్నావంటే ప్రభువా నువ్వెవరంటే నువ్వు హింసిస్తున్నటువంటి యేసును అంటాడు. ఆ క్షణమే కదా దేవుడు పౌలు గారిని ఎన్నుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితం, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవత్వం పౌలు గారి యొక్క జీవితంలో ప్రపంచానికి చూపించాలని, ఆయన యందు బయలుపరచాలని దేవుడు ఇష్టపడ్డాడు. అర్థమవుతుందా? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవత్వం, ఆయన యొక్క మంచి తత్వం ప్రపంచ ప్రజలకు చూపించుకోవాలని పౌలు గారి యొక్క ప్రవర్తన ద్వారా దేవుడు చేయించుకోవాలని ఒక కంకణం దేవుడు కట్టుకున్నాడు. అంటున్నాడు కదా, ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు నా యందు ప్రపంచాన్ని చూపించుకోవాలనుకుంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు.
గనుక నేను రాత్రనక పగలనక రే అనక రాయనక రప్పనక, రాత్రనక పగలనక ఎండనక వాననక పుట్టనక లోయనక గట్టనక చెట్టనక, ఎన్నో రాత్రులు ఎన్నో పగళ్ళు రేయం బగుళ్ళు అన్నము లేకుండా ఆకలితో అలమటిస్తూ ఆధ్యాత్మిక అంశాలను ఆవిష్కరించడానికి ఎన్నో దూర ప్రాంతాలకి మారుమూల ప్రదేశాలకు వెళ్ళాను. ఎందుకంటే నా ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు తన్ను తాను కనుపరుచుకోవాలని ఆశపడుతున్నాడు. గనుక 2వ అధ్యాయం 20వ వచనంలో నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడిని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అర్థమైందా? అర్థమైంది అనుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు పౌలు గారు ఒకటేని అర్థం కాదు, తన ద్వారా ఒక మాటలో చెప్పాలంటే పేతురు గారు ఒక మాట చెప్పారు. ప్రభువైన యేసుక్రీస్తు మరణించి మృత్యుంజయుడిగా లేచి మోక్షానికి చేరేటప్పుడు యేసుక్రీస్తు యొక్క మంచితత్వంతో కూడినటువంటి దేవత్వంతో కూడినటువంటి మాదిరిని మనుషుల మధ్య పెట్టి వెళ్ళిపోయాడు. ఆ మాదిరిని దున్నట్లుగా పౌలు గారు అందేసుకున్నాడు. అందుకే నేను క్రీస్తును పోలి నడుచున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి బ్రతకాలి. అంటే పౌలు గారిని చూస్తే క్రీస్తుని చూసినట్లేనా? ఎలా చూసినట్లు? కానీ అక్కడ మాదిరిని బట్టి, దేవత్వాన్ని బట్టి, మనస్తత్వాన్ని బట్టి, గుణాన్ని బట్టి, లక్షణాలను బట్టి, నడవడకను బట్టి మనము గమనించాలి, క్రియలను బట్టి మనం గమనించాలి. అంతే తప్ప పౌలు గారిలో యేసుక్రీస్తు ప్రభుల వారు జీవిస్తున్నారు గనుక ఇక పౌలు గారు జీవించలేని అంటున్నారు కనుక ఇద్దరు ఒకటే అనుకోవడం పొరపాటు. దీన్ని ఏమంటాం? గమనిస్తూ ఈ వచనాలను మెదడులో పెట్టుకొని ఒక్కసారి యోహాను సువార్త 14వ అధ్యాయం ఒక్కసారి మనం చూద్దాము. 10వ వచనం, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఇక్కడ మీకు అర్థమైపోవాలి, యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ప్రపంచానికి తండ్రి యొక్క ఉన్నత స్థితి, ఉన్నత మనస్తత్వం, దేవత్వం, ఆయన యొక్క సెంతకి ఎవరు చేరలేరు, ఎవరు సమీపింపరాని తేజస్సులో బ్రతుకుతున్నటువంటి ఒక తేజామయుడు. ఒకసారి చూద్దాం. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము మేబీ 15వ వచనం అనుకుంటాను, క్షమించాలి 18వ వచనం, ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మును నా అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ప్రపంచంలో ఎవరు కూడా తండ్రి దేవుడిని చూడలేదు, ఆయన స్వరం వినలేదు, ఆయన ఎవరు కంటిపడితే నరుడు బ్రతకడు. గమనించాలి. అలాంటి మహామగుడగు కన్న తండ్రిని దేవాది దేవుణ్ణి ఈ ధరణిపైకి ఒక మనస్తత్వం రూపంలో, ఒక వ్యక్తిత్వం రూపంలో, క్యారెక్టర్లో క్రీస్తు ప్రపంచానికి చూపించాలని, ఇదిగో దేవుడి మనసు ఎలా ఉంటుంది, దేవుడంటే ఎలా ఉంటాడు అని తండ్రైన దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రపంచానికి పరిచయం చేసుకోవాలని తండ్రి యొక్క సంకల్పం, తండ్రి యొక్క మనస్తత్వం. గనుక తండ్రి యొక్క గుణమే యేసుక్రీస్తు గుణం, తండ్రి యొక్క మనస్తత్వమే యేసుక్రీస్తు యొక్క మనస్తత్వం, తండ్రి యొక్క సంకల్పమే యేసుక్రీస్తు యొక్క సంకల్పం. ఇద్దరు ఒకటే పని మీద ఉన్నారు గనుక, ఇద్దరు ఒకటే పని మీద నిరంతరం పనిచేస్తున్నారు గనుక, తండ్రి ఏదైతే ప్రపంచానికి తను తాను చూపించుకోవాలనుకున్నాడు యేసుక్రీస్తు ద్వారా, గనుక యేసుక్రీస్తు అంటున్నాడు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నది నాది కాదు అన్నాడు. కొన్ని సందర్భాల్లో నేను ఇప్పుడు చూపిస్తున్నది, ఇప్పుడు నేను మాట్లాడుతున్నది నేను కాదు, నాలో నివసించుచున్న, అంటే సంకల్పం అన్నమాట, దేవుడు మనస్తత్వం అన్నమాట, దేవుడు గుణాలన్నమాట, దేవుడు బాధ అన్నమాట, దేవుడు వ్యక్తిత్వం అన్నమాట, దేవుడు దేవత్వం అన్నమాట. అది నాలో ఉంది, అదే చెబుతుంది మీకు. నాలో తండ్రి నివసించుచున్నాడంటే గుణాలు, లక్షణాలు, వ్యక్తిత్వం, క్యారెక్టర్, సంకల్పం, ప్రణాళిక. గనుక ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట తీరు, దాని వెనకాతల భావం, అర్థం గమనించాలి. మాట తీరుని బట్టి మనం ఖచ్చితంగా ఇదే అని అనకూడదు. యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు చాలా లోతైనవి. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటకి ఒక పాండిత్యం ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది, ఒక శాస్త్రమే తలకిందలైపోయే ఒక విధానమైనటువంటి, దాన్ని ఏమంటారంటే
వక్తృత్వం ఎలాంటిదంటే ఆశ్చర్యకరమైనటువంటి వాగ్దాటి. దాన్ని అన్ని విధాలుగా ఆలోచించాలి, 2 విధాలు కాదు, అన్ని విధాలుగా ఆలోచించాలి. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పింది పౌలు గారు చెప్పారు. పౌలు గారు ప్రభువైన యేసుక్రీస్తు నాలో జీవించుచున్నాడని చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి నాలో జీవించుచున్నాడని చెప్పాడు. కారణం వీటన్నిటిని కూడా మనం గమనిస్తే వ్యక్తిత్వం, సంకల్పం, దేవత్వం, లక్షణాలు, గుణాలు, క్యారెక్టర్, దీని గురించే అక్కడ మనం గమనించాలి, అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం మనం గమనిస్తే పౌలు గారు తనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను ఉద్దేశించి చెప్పాడేమో, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ఒకటేనేమో. అందుకే తనలో ఉన్నది, తనలో జీవించుచున్నది పరిశుద్ధాత్మే, ఆయన యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తు నాలో జీవించుచున్నాడని పౌలు గారు అన్నారేమో. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు తన జీవిత కాలంలో ఒక ఉన్నతమైన మాటని మన కొరకు వ్యక్తపరిచాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం చూద్దామా. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడే వానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడే వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు అని అన్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఒకటే అనుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు 2 మాటలు మాట్లాడతాడా? నన్ను దూషించేవాడికి, నన్ను ద్వేషించేవాడికి క్షమాపణ కలదు, నన్ను దూషించేవాడికి, నన్ను ద్వేషించేవాడికి క్షమాపణ లేదు అనే 2 మాటలు మాట్లాడతాడా? 2 మాటలు మాట్లాడేవాడు అపవాది. అందుకే అపవాదికి సర్పం, ఆది ఘట సర్పం అని పేరు వచ్చింది. సర్ప సంతానమా అని దేవుడు ప్రస్తావించాడు. కనుక సర్పంకి 2 నాలుకలు ఉంటాయి కనుక 2 మాటలు మాట్లాడుతుంది. దేవుడు సృష్టికర్త, అబద్ధమాడు. దేవుడు అబద్ధం ఆడనేరడు. గనుక దేవుడు సరిగ్గా ఏదైనా చక్కగా సత్యాన్ని చెప్తాడు తప్ప మనుషులకు మభ్య పెట్టడానికి అబద్ధపు మాటలు మాట్లాడు. పరిశుద్ధాత్మ వేరు, ప్రభువైన యేసుక్రీస్తు వేరు. గనుక ప్రభువైన యేసుక్రీస్తును దూషించేవాడికి క్షమాపణ ఉంది, పరిశుద్ధాత్మను దూషించేవాడికి క్షమాపణ లేదు. ఇద్దరు ఒకటైతే ఖచ్చితంగా క్షమాపణ ఉంది. ఇద్దరు ఒకటి కాదు గనుక యేసుక్రీస్తును దూషించేవాడికి, ద్వేషించేవాడికి క్షమాపణ ఉంది. పరిశుద్ధాత్మను ద్వేషించేవాడికి క్షమాపణ లేదు. ఇద్దరు ఒకటైతే ప్రభువైన యేసుక్రీస్తు అలాంటి మాటలను ఆయన ప్రబోధించడాన్ని గమనించాలి. గనుక పౌలు గారు చెప్పినటువంటి మాట ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తు తన యందు నివసిస్తున్నాడంటే ఆయన మాదిరి ఆయన యందు నివసించుచున్నది కానీ పరిశుద్ధాత్మను ఉద్దేశించి అయితే అనలేదు. ఒకవేళ మన పరిశుద్ధాత్మను తీసుకున్న యావత్తు క్రైస్తవ్యం సత్యాన్ని గ్రహించి ఉన్నట్లుగా దేవుణ్ణి తెలుసుకొని బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ మనలోకి రావడం మనందరికీ తెలుసు. పరిశుద్ధాత్మ మనలోకి వస్తున్నాడు గనుక మన దేహము పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నదని పౌలు గారు 1వ కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయం 6వ అధ్యాయంలో చెప్పాడు. అయితే పరిశుద్ధాత్మ మనలో నివసించుచున్నాడు గనుక పరిశుద్ధాత్మ మనం ఒకటా? కాదు కదా. పరిశుద్ధాత్మ మనలో నిత్యము యేసుక్రీస్తు 2వ రాకడ వచ్చినంత వరకు ఆయన యందు మనం ముద్రింపబడ్డాం కనుక ఆయన మనం ఒకటేనా? పరిశుద్ధాత్మ మనలో నివసించుచున్నాడు కనుక ఒకట కాదు. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు పౌలు గారి యందు నివసించుచున్నాడంటే ఒకట కాదు. ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడాడు, మాదిరి గురించి మాట్లాడాడు. అయితే తండ్రి అయిన దేవుడు నా యందు నివసించుచున్నాడంటే ఒకట కాదు. దేవత్వం గురించి మాట్లాడాడు, దేవుడి యొక్క సంకల్పం గురించి మాట్లాడాడు. గమనించాలి. ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటే మనం ఎన్నటికీ మోసపోకూడదని చెబుతున్నాను. ఎందుకంటే తెలియనిది కూడా నన్ను ఏదో సిద్ధాంతాన్ని నమ్ముతున్నాను, సిద్ధాంతానికి ఈ వచనాలను ఆపాదిస్తాను అనుకుంటే దానంత అజ్ఞానం ఇంకేముండదు. అంటే స్వర్గం అన్నది మనకు టార్గెట్, అది మన సొంతూరు, మన పౌరుషత్వం అక్కడ ఉంది కనుక అక్కడికి మనం ప్రయాణించాలని క్రైస్తవ పౌరులందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎంత సమయం విన్నందుకు నిజంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.